Guys, mm. Ramp. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పర్షాన్ కిరణ్. గైస్, మీరు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన దానికి అయితే థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ అయితే టక్క మానిటైజేషన్కి అయితే ముంగటికి అయితే అడిగెత్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే మన ఫుల్ వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి. ఎట్లా అంటే వీడియో పెట్టుడుతో మన వ్యూస్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతారు. అయితే గైస్, ఈరోజు ఏం లేదు, ఇప్పుడు మనం అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది, బిర్యానీ అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. బిర్యానీ ఛాలెంజ్ అయితే స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుందో టేస్ట్ చేయడానికి అయితే మనం అయితే పోతున్నాం. ఆడిపోయి అయితే మనం చూపిద్దాం ఇవాళ ఏం చేస్తాము అని. ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్కి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం, స్ట్రీట్ ఫుడ్ బిర్యానీకి అయితే. చలో గైస్, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ చూపిస్తాం. పదండి మామ, డైరెక్ట్. ఇదైతే మా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ. గైస్, మనమైతే బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసినాం. గైస్, చెప్తున్నా, 120 రూపాయలు అంటే అన్నమాట. సింగిల్ 120 అంటుర్రు. 120 అన్న నేను కూడా సరే అని చెప్పి 120 అంటే స్టార్ట్ సరే అని తీసుకురామని చెప్పిన. టేస్ట్ అయితే దిద్దాం ఎప్పుడు. అప్పుడు అయితే మన వ్యూ అయితే చూడు. ఇంకా మన బిర్యానీ వేసుకోవాలి. బిర్యానీ తీసుకొని ఫస్ట్ టెస్ట్ పెట్టకుని మా ఫస్ట్ కడుపులో నిన్న తిన్నందుకే గచ్చిపోయి కడుపులో నొప్పి పెట్టిందంట. మాకు టెస్ట్ పెట్టకూడదు. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. మన స్ట్రీట్ ఫుడ్ అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుందో. అన్లిమిటెడ్ అయితే కాదు మామ, అన్లిమిటెడ్ పెట్టేంత అయితే మన దగ్గర లేదు. అన్లిమిటెడ్ కాదు, నార్మలే. స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ మామ. నేను అనుకున్న స్ట్రీట్ ఫుడ్ ఎట్లా ఉంటుంది, బిర్యానీ బయట బిర్యానీ ఎట్లుంటుంది. రేపు రెస్టారెంట్ ట్రై చేద్దాం. రెస్టారెంట్ దాంట్లో ఎట్లుంటుంది ఇంకా. కలర్ చూడు, కలర్ ఒకసారి దగ్గర తీసుకురా.
కలర్ చూడు మామ ఒకసారి కలర్ ఇది చూడు కలర్ వాసన కూడా మస్తు వస్తుంది. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కోసం కొద్దిగా అంతా తీసేసి కింద వాడేసిన అనుకోకూడదు. పోతున్నాం పోతున్నాం. भाई डायरेक्ट एकदम शिल्पी वाडेసి లెగ్ పీస్ కూడా ఉంది. లెగ్ పీస్ కూడా దీనిలోనే ఉంది. లెగ్ పీస్ లాస్ట్ తిందాం. ఫస్ట్ అయితే ఇదేమో వచ్చింది. ఇదేంటో కామెంట్ చేయరు మామ. ఇదేంటో కామెంట్ చేయరు. అప్పుడు నేను అయ్యో బగారాకు అన్నప్పుడు లోపలికి అందరికీ మైండ్ అవుట్ గుర్తుంటుంది. అది ఏంటో కామెంట్లో పెట్టుకుంటాం. గాయస్ బిర్యానీ ఇటు లెగ్ పీస్ చూపెట్టి లెగ్ పీస్ ఇగో. గాయస్ ర్యాంప్ ఇచ్చి వాడేది బిర్యానీ అయితే కొద్దిగా లాస్ట్లో చెప్తాను. గాయస్ మీకు ఒకటి నిజం చెప్పాలా, వాడి అలా ఒక్క పొద్దు మనం లెగ్గిపోద్దు. ఇగో వాంగ్ చూపెట్టి ఎట్టు సౌండ్ వచ్చింది కరెక్ట్ అని ఆడు ముఖం చూడు రెట్ అయ్యి కొద్దిగా జూమ్ చేస్తావు. ముఖం చూడు చిన్న బాయింది. బాగానే అవుతుంది గైస్. ఇంక మోషన్స్ అయినా అయితే చూడు అప్పటికెళ్ళి ఎక్కిరిస్తుండు. బిర్యానీ కూడా ఇంటికి కొడుతూనే బయటికి కావాలి, అట్లా కావాలి ఇంటికి. అమ్మ కానీ గిన్నె అంటది. ఒకసారి మళ్ళా బాబా బాబా చాలా ఎంగినావురా నువ్వు. మనం తింటే ఒక్కొక్కర కడుపులో మండుతుంది. అసలు ఈ వీడియో చూసేటోళ్ళు ఇంకా వాళ్ళకి ఎట్లా మండుతుంది. అరే ఇగో మీకోసం రే బేటా, అరే నన్ను మోసం చేసిన రే మీకోసం రే బేటా, ఇగో ఇది ఇగో తినుర్రా మీకోసం నేనే తింటావు. అందరూ వెళ్తున్నాను ఎవరు మోసం చేసి. ఉల్లిగడ్డలు టేస్ట్ ఉల్లిగడ్డతో వస్తుంది గ్యాస్. ఇది లాస్ట్ ఇక మంచిగా ఉండాలి కాబట్టి ఇక పెరుగు అడ్జస్ట్ అయిపోయి పెరుగు కొద్దిగా రావు. మామ ఎదిరా తిండి అంటే మొత్తం ఎగిరిపోతున్నాయి. అయ్యో ఈ వీడియో ఎవరికి తెలుసు, ఎవరి కోసం తిట్టిన కూడా తెలుసు, ఎవరికి మండుతుందో తెలుసు, ఇది ఎవరి ఫేవరెట్ వాళ్ళకి కూడా తెలుసు. ఇచ్చి వాడుతుంది బిర్యానీ అయితే. బిర్యానీ అయితే మంచిగానే ఉంది. నేను ఇచ్చే రేటింగ్ ఎంత అయితే దీనికి 10/5. 5 అయితే 10. ఎందుకంటే మనం కూడా పూర్ కాబట్టి స్టార్ట్ చేసినాం కాబట్టి 10/5. మరి 10 ఇచ్చేయలేము కదా. 10/5. రేపు ఇంకో రెస్టారెంట్ కూడా, రెస్టారెంట్లో ఫుడ్ ఎట్లుంటో టేస్ట్ చేసి అయితే నేను చెప్తా. అదో ఛాలెంజ్, మా వాళ్ళు నాకు ఇచ్చిన ఛాలెంజ్ బట్టి నేను చెప్తున్నా. సరే గైస్ నేను ఉంటాయి. అప్పుడు టేక్ కేర్, బై బై. అప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదా బై బై.